నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కు స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. దేవస్థానం కార్యనిర్వహణాధికారి, ఆలయ సహాయ కమిషనర్ పోగంటి సునీల్ కుమార్, అలాగే స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, దేవస్థానం ప్రధాన అర్చకులు డివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం ఆధ్వర్యంలో ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ ఉత్సవాల్లో విశేషంగా పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా భక్తులు, ప్రధానంగా మహిళా భక్తులు విశేషంగా ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7వ రోజు హంసవాహనంపై రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నారసింహుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు విశేషంగా భక్తులు విచ్చేశారు. ఈ ఉత్సవానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. భక్త మహాశైలారా, మంగళాద్రి క్షేత్రంలో స్వామివారి ముఖ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలు మొదలై ఇవాళ రోజున 7వ రోజుగా ఉదయం హంసవాహన సేవా కార్యక్రమాన్ని మనం హంసవాహన సేవ మీద స్వామివారి దర్శనం చేసుకోబోతూ ఉన్నాం. హంస అనేటువంటి దానికి విజ్ఞానం,
అని దానికి అర్థం వస్తుంది. ఎలాగంటే హంసకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే పాలు నీరు కలిపి ఇచ్చినా సరే రెండింటిని వేరు చేయగలటువంటి శక్తి హంసకు మాత్రమే ఉంటుంది. హంసలాగా బ్రతకాలి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎక్కడ తల వంచాలో అక్కడ వంచుతుంది. అటువంటి విజ్ఞానం కలిగినటువంటి హంస మీద స్వామి మనకి విద్యాబుద్ధులు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మూర్తిగా దర్శనమిస్తూ మనందరికీ కూడా హంసవాహనం మీద స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ స్వామి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళకి జ్ఞానము, అభివృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయనేటువంటిది శాస్త్రవచనం. ఈ రోజున మన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో జరిగే ఈ హంసవాహనానికి వేదాంతం వెంకటరమణాచార్యులు గారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క హంసవాహన సేవా కార్యక్రమాన్ని కైంకర్యపరులుగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికాను దేవాలయ కార్యనిర్వహణాధికారి గారు, అలాగే దేవస్థాన అభివృద్ధి కమిటీ వారు అందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా స్వామి యొక్క దర్శనం చేసుకుని వాళ్ళకి మంచి అభివృద్ధి, జ్ఞానము కలగాలి అని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. మంగళగిరిలో ముందు పెన్నడూ లేని విధంగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చాలా దేవీప్యమానంగా జరుగుతున్నాయి. ప్రతి రోజు కూడాను చాలా అద్భుతంగా మన లోకేష్ గారు యొక్క డైరెక్షన్లో, మా మంగళగిరి ఈవో గారి యొక్క డైరెక్షన్లో చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. ఇంత బాగా జరుగుతాయని చెప్పి కూడా మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. నిన్న సింహవాహనం మాత్రం చాలా అద్భుతం అండి, చాలా బ్రహ్మాండంగా. భక్తులు మాత్రం విపరీతంగా వస్తున్నారండి. ప్రతి సౌకర్యాలు, అన్ని రకాల భక్తులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సంవత్సరము రథోత్సవం మాత్రం గ్రహణం వల్ల లేదండి, కానీ ఆ లోటు తెలియకుండా ప్రతిరోజు కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను వడ్లమూడి వెంకయ్య చౌదరి గారి పెద్ద అబ్బాయిని. మా నాన్నగారు ఇక్కడ ఉండి ధార్మిక కార్యక్రమాలు అటువంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. మేము ప్రతిరోజు స్వామివారి దర్శనం ఉదయం సాయంత్రం చేసుకుంటూ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాను. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో గత 10 సంవత్సరాల ముందుగా ఈ గుడికి అంత డెవలప్ ఉండేది కాదు. మేమేదో పిల్లలుగా కుర్రోళ్ళంగా ఈ గుడిలో ఆడుకునేటట్టుగా ఏదో ఉత్సవాలంటే ఏదో మాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. ఈ కాలాన్ని బట్టి ఇప్పుడు ఈ లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి వచ్చిన దగ్గర నుంచి ఈ డెవలప్మెంట్ అంటే ఏంటి, అసలు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రాధాన్యత అందరికి తెలుపుకుంటూ ఈవోలుగా మా ఈవో సునీల్ కుమార్ గారు కానీ, ఈ ట్రస్ట్ బోర్డు కొత్త సభ్యులు వేసుకున్నారు, వాళ్ళు కూడా ఉత్సాహంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే ఏ అలంకరణ అయినా సరే లక్ష్మీ నరసింహస్వామిని నిజంగా చూపించేటట్టు ఇదిగా కనువింపుగా ఉంది. అలా ఈ మంగళగిరి ప్రసిద్ధికి కాంచిన వరల్డ్ వేడిగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అనేది నిరూపించగలిగింది. ఈ మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు నారా లోకేష్ గారు దీనికి సుమారు 160 కోట్ల రూపాయలు నిర్మించారు. పై ఎగువ సన్నిధి కానీ దిగువ సన్నిధి కానీ బ్రహ్మాండంగా ఈ మంగళగిరి డెవలప్ జరిగింది, డెవలప్ చేయబోతున్నారు. అలాగే ట్రస్ట్ బోర్డు నెంబర్లు కూడా కొత్త నెంబర్లు తీసుకున్నారు, వాళ్ళు కూడా ఉత్సాహంగా చేస్తున్నారు. మా కూడా రోజు ఉదయం సాయంత్రం దర్శనం చేసుకుంటానికి మేము ఇలా వస్తుంటాం. పొద్దున పూట కూడా రథోత్సవాలు జరుగుతాయి, అలా సాయంత్రం రథోత్సవాలు జరుగుతాయి. ప్రసాదాలు, నైవేద్యాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పెడుతుంటారు. తెగిద్దా లేదా చూసి తీసుకెళ్ళ ముందు చూడకుండా తీసుకెళ్తా ముందు అది కడగా
నిరంజన